హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హరి విశ్వనాథ్, ఎఫ్టీపీ న్యూస్. ఈరోజు మనం ఎక్కడున్నామంటే కొత్తవలస మండల కేంద్రంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఎవరైతే ఇక్కడ సైకిల్ బ్యాచ్లు వేసుకుంటూ గత 15-20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే జీవనం సాగిస్తున్న ఒక సౌకర్యం ఈరోజు నిజంగా వాళ్ళకి చాలా విషాదకరమైన విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే పైనున్న ఏదైతే కరెంట్ వైర్లు ఉన్నాయో అటు షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ షార్ట్ సర్క్యూట్ అనేది కమ్మలపాకు మీద పడడంతో ఇమీడియట్లీగా ఏదైతే కమ్మలపాకు ఉందో అక్కడికక్కడే దగ్ధమయ్యి లోపల ఉన్న సామాన్లు అవనివ్వండి, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్లు, టీవీలు, అదేవిధంగా చూసుకుంటే డబ్బు, కొంత బంగారం కూడా ఇక్కడ మొత్తం నాశనమయ్యే విషయం తెలుస్తూ ఉంది. వాళ్ళు సుమారు 15 లక్షల రూపాయల ఆస్తి నష్టం కలిగిందని అక్కడ ఉన్న బాధితులు చెప్తున్నారు. అదేవిధంగా స్థానిక మాజీ సర్పంచ్ గొర్రపల్లి రామ్ కూడా వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. ఏదైతే జిల్లా కలెక్టర్ ఉన్నారో ఈ విషయంలో వెనువెంటనే స్పందించి వాళ్ళకి తగిన నష్టాన్ని ఈ ప్రభుత్వం ద్వారా అందిస్తారని వాళ్ళు కోరుతున్నారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఎఫ్టీపీ న్యూస్ ముఖంగా మాట్లాడారు. అదేవిధంగా మాజీ సర్పంచ్ గొర్రపల్లి రామ్ కూడా మాట్లాడారు. ఈ విషయంలో మండల అధికారులు కానీ, జిల్లా అధికారులు కానీ, స్థానిక ఎమ్మెల్యే కోల లలిత్ కుమార్ కానీ వెనువెంటనే స్పందించి వీళ్ళ యొక్క ఆ నష్టాన్ని ప్రభుత్వం ద్వారా అందిస్తారని కోరుకుంటున్నారు. నా పేరు వి సాయి. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నా, కమలింట్లోని. ఈరోజు సడన్గా షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం ఇల్లు అంతా కాలిపోయింది. బీరువాలోని నగలు, డబ్బు అంత, ఫ్రిడ్జ్, మొత్తం టీవీ అన్నీ కాలిపోయాయి. దాదాపు 15 లక్షల దాకా ఆస్తి నష్టం వచ్చింది మాకు. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే బతుకుతున్నాం. అన్నీ మొత్తం ఈరోజు షార్ట్ సర్క్యూట్ అయ్యి వైర్లు మొత్తం కాలిపోయింది. ప్రభుత్వం వారు మా ఇల్లు ఇలా కాలిపోవడం, మాకు వచ్చిన ఆస్తి నష్టం వల్ల మమ్మల్ని ఆదుకుంటారని మేము కోరుకుంటున్నాం. మా 15 లక్షల దాకా ఆస్తి, నా సర్టిఫికేట్లు, పీజీ, డిగ్రీ చదివిన సర్టిఫికేట్లు అన్నీ కాలిపోయి ధ్వంసం అయిపోయాయి. ఈరోజు కొత్తవలస మేజర్ పంచాయతీ 8వ వార్డు గల ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే, ఇక్కడున్న స్థానికులు ఈ కాకి ఈ ఎలక్ట్రికల్ వైర్ మీద పడి పేలి ఆ నిప్పులు వచ్చి ఇంటి మీద పడడం వల్ల ఈ షార్ట్ సర్క్యూట్ అయింది. వీళ్ళకి సుమారు 15 లక్షల రూపాయల వరకు లాస్ జరుగుతుంది. ఎందుకంటే 5 తులాల గోల్డు, బట్టలు, స్కూల్ సర్టిఫికేట్స్, కొంత క్యాషు, ఫ్రిడ్జు, బీరువా అన్ని సమస్తం కూడా కాలిపోయాయి. గవర్నమెంట్ వారు కలెక్టర్ గారికి వినిపించుకున్నది ఏంటంటే, వీళ్ళు గుడిసెలో ఈరోజు కూడా మనకి ఎన్ని ఇల్లు పథకాలు ఇచ్చినప్పుడు కూడా ఇంకా కమ్మలీల్లో వీళ్ళు నివసిస్తున్నారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగోకపోవడం వల్ల తప్పనిసరిగా ఇటు ఎంఆర్ఓ గారు కానీ, సిబ్బంది అందరూ కూడా పెద్ద మనసుతో వీళ్ళకి సాయం చేయాలి. అలాగే స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్తాను. ఆవిడ దృష్టిలో పెట్టి వీళ్ళకి న్యాయం జరిగేలాగా నేను చూస్తా. అదే కాకుండా నేను కూడా కొంత సాయం నేను కూడా అందిస్తాను తప్పనిసరిగా. ఇంకా నా సరుకులు ఉన్నారు, వాళ్ళందరి ద్వారాగా కొంత వీళ్ళకి నిత్యావసర ధర సరుకులు కానీ, బట్టలు కానీ తాత్కాలికంగా ఏవైతే ఉండాలో అవన్నీ నేను చూస్తాను. అధికారి దృష్టికి తీసుకెళ్ళి, రేపు మేడం గారి దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళకి ఎటువంటి నష్టపరిహారం ఇబ్బంది పడకుండా అధికారులతో మాట్లాడి మ్యాక్సిమం ఎంత అవకాశం ఉంటే అంత రావడానికి నేను ప్రయత్నం వంతు చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్. మరిన్ని వివరాలతో మేము ఎఫ్టీపీ న్యూస్ లో యాడ్స్ పొందాలి అనుకుంటే వెంటనే సంప్రదించండి 9573621009.